तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. శ్రీకృష్ణుడికి వయస్సు 1 సంవత్సరం పూర్తయింది. అప్పుడు ఒకసారి యశోదమ్మ తన ఒళ్ళో పెట్టుకొని లాలిస్తోంది. అలా లాలిస్తూ ముద్దులు పెడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఒక పర్వత శిఖరం ఎంత బరువు ఉంటుందో అంత బరువు అయిపోయాట కృష్ణుడు ఆవిడ ఒళ్ళో. ఏమిటి ఇంత బరువు అయిపోతున్నాడు అని కంగారు పడింది యశోదమ్మ. కంగారు పడి ఆ బరువు పెరుగుతున్నటువంటి పుత్రుణ్ణి మోయలేక
కిందకి దింపేసిందిట. కిందకి దింపి చాలా ఆశ్చర్యపడిపోతూ, ఏమైంది నా పిల్లవాడికని కంగారు పడిపోయి నారాయణుని ఒకసారి స్మరించుకొని ఏదైనా గాలి ఆవేశించిందేమో అని భయపడిపోయి బ్రాహ్మణులందరినీ పిలవడానికి పరిగెట్టిందిట. వాళ్ళందరి చేత కూడా శుభకర్మలు చేయిద్దాం, ఏదో శాంతి చేయిద్దాం, ఎందుకు ఇలా అయిపోయింది అని కంగారు పడిపోతూ వెళ్ళిపోయిందిట. అలా వెళ్ళినటువంటిది ఆ బ్రాహ్మణులకు కబురు పంపించి తాను మళ్ళీ ఇంట్లో ఉన్న పనుల్లోకి నిమగ్నం అయిపోయింది. ఏదో పనులు వచ్చేసినాయి, టక్కన దాంట్లోకి వెళ్ళిపోయింది. కృష్ణుడిని ఇక్కడ దింపాను, నన్ను బరువు ఎక్కాడు, బ్రాహ్మణులకు కబురు చేశాను, వాళ్ళు వచ్చేదాకా కృష్ణుడి దగ్గర ఉండాలి, ఏ ఆలోచన లేదు పాపం. పనులలోకి వెళ్ళిపోయింది, మర్చిపోయింది. ఈ లోపల కంసుడి చేత పంపించబడినటువంటి ఒక అసురుడు వచ్చాడు. వాడి పేరు తృణావర్తుడు అని. ఆ తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు కంసుడి చేత పంపించబడ్డాడు. వాడు సుడిగాలి రూపంలో ఉంటాడు ఎప్పుడు కూడా. బాగా తీవ్రమైనటువంటి గాలి, సుడిగాలి రూపంలో వచ్చాడు వాడు. ఆ గాలి రూపంలో అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి, అంటే బాగా సుడిగాలి అంటే అలా తిరుగుతూ 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 వచ్చేటువంటి ఆ గాలి కృష్ణుణ్ణి వేగంగా తీసుకొని వెళ్ళిపోయింది, హరించుకుపోయిందిట. అలా కూర్చున్నటువంటి ఆ కృష్ణుణ్ణి పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎంత బాగా పైకి తీసుకొని వెళ్ళిపోతుందో అంత బాగా ధూళి చేత మొత్తం అందరినీ, అంటే ఆ రేపల్ని అందరినీ కూడా ముంచేసిందిట. ఎందుకంటే ఆ గాలి అలా వస్తున్నప్పుడు ధూళంతా లేస్తుంది, ఆ ధూళంతా కూడాను వ్యాపించేసింది. ఎంత బాగా వ్యాపించింది అంటే ఎవరికి ఎవరూ కనిపించడం లేదు. ఎదురుగా ఉన్న వస్తువు ఏదో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఏమీ కనిపించడం లేదు. పెద్ద గాలి వస్తుంది, పెద్దగా అరుస్తున్నారు అందరూ, గొడవగా ఉంది. భయంకరమైనటువంటి శబ్దంతో అన్ని దిశలు కూడాను మారుమ్రోగుతోంది. అంధకారం అలుముకున్నది. ఎప్పుడైతే ధూళి మొత్తం కమ్మేస్తుందో మొత్తం అంతా చీకటైపోయింది. ఎప్పుడైతే అలా చీకటి అనేటువంటిది అలుముకుంటుందో యశోదమ్మకి కంగారు పుట్టింది. అరే నా కృష్ణుడు ఎక్కడా, నా కృష్ణుడిని అక్కడ వదిలేసి వచ్చానే అని కంగారు పడిపోతూ బయటకు వచ్చింది. పాపం చూస్తే ఆ సుడిగాలి విపరీతంగా ఉంది. ఆ వేగం చేత పాపం ఎవ్వరూ బయటకు వచ్చినా పడిపోతున్నారు, అందరూ నిలబడలేకపోతున్నారు అక్కడ. అప్పుడు కింద మీద భూమి మీద పడి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. నా పిల్లవాడు, నా పిల్లవాడు, నా పిల్లవాడు, నా కృష్ణుడు, నా కృష్ణుడు అంటూ ఏడుస్తోంది పాపం. కొద్దిసేపు అయ్యేటప్పటికే ఈ కృష్ణుడిని పైకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు ఎంత బాగా భూమికి దూరం అవుతున్నాడో అంత బాగా ఇక్కడంతా కూడాను ఈ ధూళిపోతోంది, ధూళి వర్షం పోతోంది. అలా బాగా పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంతా కూడాను ధూళి ఉపశమించింది. ఎప్పుడైతే అలా ఆగిపోయిందో ధూళి వర్షం, వెంటనే యశోదమ్మ వెతకడానికి ప్రారంభించింది. ఏడుస్తూ గోపికలందరూ పరిగెట్టుకొచ్చారు. అమ్మ ఏమైంది ఏమైంది అన్నారు. నా పిల్లవాడు, నా పిల్లవాడు, నా కృష్ణుడు ఎక్కడున్నాడు అంటూ ఏడుస్తోంది పాపం. అప్పుడు అందరూ కూడాను భూమి మీద వెతకడం ప్రారంభించారు. అవరేపల్లిలో ఎక్కడా కనిపించట్లేదు. అమ్మ కనిపించట్లేదని కొంతమంది పరిగెట్టుకు వస్తున్నారు. ఎవరో ఒకళ్ళు చూశారు ఆ తృణావర్తుడు పైకి తీసుకెళ్ళటం. ఆ గాలిలో కృష్ణుడు కనిపించాడు. ఆ గాలిలో కనిపిస్తున్నప్పుడు అట్లా పైకి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణుడిని చూపించి అదుగో 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 అక్కడున్నాడు కృష్ణుడు అన్నాడు. గాలి తీసుకుపోతుంది, గాలి తీసుకుపోతుంది అన్నారు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అరే రే నా కృష్ణుడిని తీసుకెళ్తోందని కింద పడి పైన పడి ఏడుస్తుంది పాపం ఆవిడ యశోదమ్మ. గోపికలందరూ గగ్గోలు పెడుతున్నారు. రేపల్లె వాసులందరికీ కూడాను కంగారే. సరిగ్గా అలా పైకి తీసుకుని వెళుతున్నాడు ఆ అసురుడు కృష్ణుణ్ణి. కృష్ణుడు బరువు పెరగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతను తీసుకెళ్ళేప్పుడు తేలికయ్యాడు, తీసుకుని వెళ్ళిన తర్వాత ఆకాశంలోకి వెళుతున్న కొద్దీ బరువు పెరగడం ప్రారంభించాడు. అలా బరువు పెరుగుతూ 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 ఒక పర్వతంలాగా అయిపోయాడు బాబు. బరువు అంత బరువు అయిపోయాడు. చివరికి తృణావర్తుడు కూడా మోయలేకపోయాడు కృష్ణుడిని. అలా మోయలేక కిందకి దిగుతున్నాడు వాడు. నెమ్మదిగా గమనం ఎంత వేగంగా అయితే పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడో అంత తగ్గిపోతుంది అతని వేగం. అలా తగ్గిపోతూ ఉన్నది. కృష్ణుడేమో గట్టిగా అతని యొక్క కంఠాన్ని పట్టుకున్నాడు. చిన్నవాడు కదా,
భయం చేత పట్టుకున్నాడు అనుకున్నాడు వాడు, అలా గట్టిగా పట్టుకున్నాడు. అరే కృష్ణుడు ఇలా పట్టుకున్నాడు, ఇతనికేమో కింద భూమి కనిపించట్లేదు, ఇతనికి బరువు పెరిగిపోతున్నాడు ఈ పిల్లవాడి యొక్క బరువుని కంఠం పట్టుకున్నాడు, మోయలేకపోతున్నాడు, పైకి వెళ్ళలేకపోతున్నాడు, కిందకి దిగిపోతున్నాడు. అరే ఈ పిల్లవాడిని తప్పించాలని పాపం ఎంత ప్రయత్నం చేసినా ఆ పట్టు మాత్రం ఆయన వదలడం లేదు. చిత్రం అది. పట్టు పట్టాడు, వదలట్లేదు. ఎంత వదిలించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వదిలించుకోలేకపోతున్నాడు. చివరికి కృష్ణుడు గట్టిగా పట్టేస్తే ఆయన యొక్క బాహువుల్లో చిన్న చేతులే ఆ సమయంలో శక్తి అధికమైపోయి అతని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టేటప్పటికే అతనికి ఉండేటువంటి ఇక్కడ ఉండే నాడులు ఏవైతే ఉంటాయో ఆ నాడులన్నీ కూడాను బిగుసుకుపోయాయట. వెంటనే నిశ్చేష్టుడైపోయాడు. చేతులు కాళ్ళు ఆడలేదు, కదపలేకపోయాడు. అలా ఉన్నటువంటి వాడు కన్నుగుడ్లు తేలవేశాడు. వెంటనే అలా నెమ్మదిగా కింద పడిపోతూ మూలుగుతూ ప్రాణాలని వదిలేశాడు. వెంటనే భూమి మీద ఒక పెద్ద కొండరాయి మీద పడ్డాడు. పడి ముక్కలైపోయాడు, చచ్చిపోయాడు. అయితే ఏడుస్తూ కృష్ణుడిని వెతుకుతూ వచ్చినటువంటి గోపికలు ఉన్నారే, ఆ గోపికలందరూ కూడాను చూస్తున్నారు. ఆ అసురుడి యొక్క వక్షస్థలం ముక్క ఉన్నది, దాని మీద ఆడుకుంటున్నట్టే. దానికి వేళ్లాడుతూ కనిపించాడు, ఆటలాడుకుంటున్నాడు కూర్చుని. అయితే టక్కన చూశారు, పరమానందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకొని ఆ పిల్లవాడిని యశోద దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మ ఇదిగో నీ పిల్లవాడు. ఆ వాడు రాక్షసుడే, ఆ వచ్చినవాడు అదిగో ఆ పడ్డాడు, ముక్కలు అయిపోయాడు వాడు. ముక్కలు ఎవరు చేశారు? ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, పాపం పిల్లవాడు భయపడిపోతున్నాడు, ఆడుకుంటూ అదిగో ఆ వేళ్లాడుతున్నాడు. దానికి చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈ పిల్లవాడు ఎలా బతికాడు ఇంత పెద్ద రాక్షసుడు ముందు? వాడు చచ్చాడు, వీడు బతికాడు, ఆశ్చర్యంగా ఉంది అనుకున్నారు పాపం వాళ్ళు. సరే, మొత్తం మీద ఆ ఆకాశంలోకి వెళ్ళి మృత్యుముఖాన్ని చూసినటువంటి ఆ అసురుడు పోయాడు. పిల్లవాడు వీళ్ళందరికీ లభించాడు. వీళ్ళందరూ పరమానంద భరితులయ్యారు. వాళ్ళు అనుకున్నట్ట, క్రితం జన్మలో ఏ తపస్సులు చేశామో, భగవంతుని యొక్క ఆరాధనలు ఎన్ని చేశామో, మా పిల్లవాడు మాకు దక్కాడు అని యశోదమ్మ చాలా ఆనందపడింది. ఆమెడుకున్నటువంటి విధానం ప్రకారంగానే దృష్టి దోషం అన్నీ కూడాను తీసేసింది. రక్షలు కట్టారు ఇంకా అందరూ కూడా. సరే, ఈ తృణావర్తుడి యొక్క పూర్వజన్మ ఏమిటి? ఎందుకు వీడికి భాగ్యం పట్టింది అంటే, పాండ్య దేశంలో సహస్రాక్షుడు అనే ఒక రాజు ఉండేవాడు. తను పరమ ధార్మికుడు, ధర్మపరుడు, విష్ణు భక్తుడు కూడా. అతను ఒకసారి ఉత్తరం వైపు వచ్చాడు. ఆ ఉత్తరంలో ఉన్నటువంటి అనేక మంది అతని యొక్క భార్యలు స్త్రీలతో కలిసి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రేవా నది అని ఉంది, నర్మదా అంటారు. ఆ నర్మదా నది తీరంలో విహరిస్తున్నాడు తాను. అలా విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో దూర్వాస మహర్షి అటువైపు వచ్చారు. అయితే అతను, ఆ దూర్వాసుడు తనకుండేటువంటి ఆ స్త్రీలతో విహరిస్తూ ఉన్నటువంటి అహంకారం చేత, ఆ మదం చేత ఆ దూర్వాసుడిని కనీసం నమస్కరించడం కూడా చేయలేదు. అహంకరిస్తూ తలెగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దూర్వాసుడు చూశాడు, అహంకారం కలిగినటువంటి వారి యొక్క అహంకారాన్ని నాశనం చేయడమే సాధువుల యొక్క కర్తవ్యం. ఎందుకంటే వాళ్ళు కూడా బాగుపడాలి కనుక. అహంకారం అనేటువంటిది పోవాలి అంటే దానికి శిక్ష వేయాలి. అదే శాపం. ఈయన శాపం పెట్టారు. వెంటనే ఏమని పెట్టారు? నువ్వు రాక్షసుడు అయిపోతావు అని శపించారు. సుడిగాలి రూపంలో తిరుగుతూ ఉంటావు నువ్వు అన్నాడు. అనేటప్పటికే వెంటనే ఇతను మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడు, వేడుకుంటే అప్పుడు ఆయన కూడా అన్నాడు, 28వ ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత నువ్వు బయటపడతావు అని చెప్పాడు. సరే, మొత్తం మీద ఇతను దానికోసం ఎదురు చూస్తూ ఈ 28వ ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించగానే అతని దగ్గరికి వచ్చారు. అతన్ని ఆశ్రయించి ఇదిగో ఇలా శాప విముక్తుడయ్యాడు. అయితే ఇందులో ఉండేటువంటి
వేదాంత అర్థం ఏంటి? తృణావర్త వధ అనేటువంటి దాంట్లో తృణావర్తుడు అనంటే తృణవత్ జీవం ఆవర్తయతి స తృణావర్త అని. ఏంటిట? తృణవత్ జీవం ఆవర్తయతి. ఇప్పుడు గాలి వస్తుంది, సుడిగాలి వచ్చినప్పుడు గడ్డి పరకలు ఏమవుతాయి? తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఏది దొరికితే ఆ గాల్లో అలా తిరుగుతూ వెళుతాయి. అలాగే తృణవత్ ఒక గడ్డి పరకలాగా జీవం ఆవర్తయతి, జీవుణ్ణి అంటే కృష్ణుణ్ణి అలా తిరిపేటువంటిది గాలి, సుడిగాలి అలా తిప్పుకుంటూ తీసుకువెళ్ళింది. అలాగే మనలో కూడా తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. మనలో తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు ఎవడండి అని, రజోగుణం. రజోగుణం అనేటువంటి ఆవర్తన అంటే ఆ చక్రం తిరుగుతూ ఉండేటువంటి ఆ రజోగుణం అనేటువంటి సుడిగాలి ఏం చేస్తుందట? జీవుణ్ణి తీసుకెళ్ళిపోతుంది. అంటే రజోగుణం అంటే రజోగుణానికి 2 సంతానం ఉన్నారట. వాళ్ళెవరట? కామక్రోధాలు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని. కామము క్రోధము అని చెప్పబడేటువంటివి 2 ఈ రజోగుణానికి పుత్రులట. కనుక రజోగుణం అనేటువంటిది కనుక మనస్సులో ప్రవేశిస్తే కామక్రోధాలతో అల్లకల్లోలమైపోతుంది. ఈ గాలి వీడు ప్రవేశించినప్పుడు రేపల్లంతా కూడా ఎలాగైతే అల్లకల్లోలం అయిపోయిందో, పరమాత్మను అలా చుట్టూ తీసుకుని వెళ్ళిపోయిందో, అలాగే ఈ కామక్రోధాలు అనేటువంటి సుడి కూడా మనలో ప్రవేశించింది. అంటే పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మని, అంటే మనం భగవంతుడిని ఆరాధన చేస్తూ మనస్సులో నిలుపుకున్నటువంటి ఆ పరమాత్మని ఆ సుడి రూపంలో వచ్చినటువంటి కామక్రోధాదులు తీసుకెళ్ళిపోతాయి. తీసుకెళ్ళిపోవడం అంటే గోకులానికి దూరం చేస్తాయి. ఇప్పుడు గోకులానికి దూరమే కదా అయిపోయాడు కృష్ణుడు. అలా తీసుకెళ్ళింది ఎవరు? తృణావర్తుడు. ఆ తృణావర్తుడు మనలో ఉండే తృణావర్తుడు ఎవడు? కామక్రోధాలు. ఈ కామక్రోధాలు అనేటువంటి ఈ తృణావర్తుడు అనే రాక్షసుడు మనలో ఏం చేస్తాడు? మనలో మనం నిలుపుకొని కష్టపడి ఎన్నో జన్మల తర్వాత ఇవాళకి బుద్ధి కలిగి పరమాత్మని నిలుపుకుంటే ఆ నిలుపుకున్నటువంటి ఆ పరమాత్మని వాడు మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? మనకి కామక్రోధాదులు కనుక వచ్చాయి అంటే పరమాత్మ నుంచి దూరం అయిపోతాము. గోకులం అంటే చెప్పాం కదా, శరీరం. ఈ శరీరంలో ఈ తృణావర్తుడు చేరి, అంటే కామక్రోధాదులు చేరి మనం జాగ్రత్తగా నిలుపుకున్నటువంటి, హృదయంలో నిలుపుకున్నటువంటి ఆ పరమాత్మని మన నుంచి దూరం చేస్తాయి అనేటువంటిది అవుతుంది. అయితే ఈ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? పరమాత్మను ఆశ్రయించిన వారు. ఈ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మను ఆశ్రయించిన జీవుడే కనుక అయితే ఆ పరమాత్మ ఆ కామక్రోధాదులని చెప్పేటువంటి సుడిని సర్వనాశనం చేసి మళ్ళీ తాను వచ్చి ఈ గోకులంలో చేరతాడు. ఈ గోకుల వాసులైనటువంటి జీవుడికి ఆనందాన్ని కలిగిస్తాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతి చెప్పారు. అదే ఇందులో కామ క్రోధాదులు. ఈ కామక్రోధాదులు అని చెప్పేవి చాలా భయంకరమైనవి. వీటితో పాటు ఇంకా ఉన్నాయి కొన్ని, వీటి పిల్లలు. కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహాలు, అరిషడ్ వర్గాలు అంటారు. 6. ఈ అరిషడ్ వర్గాలు కూడాను మనకి చాలా ప్రధానమైనవే. కానీ అందులో ప్రధానమైనటువంటివి కామక్రోధ. కామం అంటే ఏంటి? కోరిక. దేని మీదైనా సరే నీకు కోరిక ఉండొచ్చు, ఆ కోరిక నిన్ను నాశనం చేస్తుంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో దేని మీద కూడా కోరిక పెట్టుకోకూడదు. అందుకే పరమాత్మ ఏం చెప్తారు? ఈ కోరిక దేని వల్ల వస్తుంది? విషయం వల్ల వస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామ క్రోధో విజాయతే.
క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ కామం, క్రోధం ఇవన్నీ కూడా వచ్చేది ఒక విషయం వల్లనే. ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడైతే ఈ జీవుడు విషయాల్ని ధ్యానిస్తాడో, సంగస్తేషూపజాయతే, ఎప్పుడైతే తాను ధ్యానిస్తాడో వెంటనే దాంతో ఒక సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడగానే సంఘాత్ సంజాయతే కామః, ఎప్పుడైతే నాకు చాలా నచ్చింది అని అనుకున్నాడో వెంటనే సంబంధం ఏర్పడింది, దానివల్ల ఏమొస్తుంది? కామం కలుగుతుంది, దాని మీద కోరిక కలుగుతుంది, ఇది నేను పొందాలి అని భావం కలుగుతుంది. ఇది నేను పొందాలి అనేటువంటి భావన కలిగినప్పుడు వెంటనే ఇంకొకరు ఎవరైనా వచ్చి దాన్ని పొందే ప్రయత్నం చేస్తే క్రోధం వస్తుంది. ఎందువల్ల? ఆ వస్తువు మీద నీకున్నటువంటి ఒక ప్రీతి వల్ల. ఆ ప్రీతి వల్ల తానే పొందాలి దాన్ని అనేటువంటి ఒక భావం కలిగి ఉంటాడు. తానే పొందాలి అనుకున్నటువంటి ఆ వస్తువు ఇంకొకరు ఎవరికైనా హస్తగతం అవ్వబోతుంటే తనకి విపరీతమైనటువంటి క్రోధం, కోపం వస్తుంది, తట్టుకోలేకపోతాడు. కామాక్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ, ఎప్పుడైతే క్రోధం అనేటువంటిది శరీరంలో చేరిందో వెంటనే దాని చేత సమ్మోహింపబడతాడు, మోహం చెందుతాడు దాన్ని. చూడండి, ఎప్పుడైనా మీకు బాగా తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఒక్కసారి గమనించుకోండి, మిమ్మల్ని ఏదో మైకం కమ్మినట్టు అయిపోతుంది, సమ్మోహపరుస్తుంది అది. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, అప్పుడు ఆ కోపంలో మీరు మిమ్మల్ని మర్చిపోతారు, మీ ఎదుటి వాళ్ళని మర్చిపోతారు, ఎవరు ఏమిటనేటువంటి విచక్షణ జ్ఞానం మనకి పోతుంది. స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, ఎప్పుడైతే స్మృతి అనేటువంటిది పోయిందో మనలో అప్పటిదాకా ఉండేటువంటి వివేకాన్ని కలిగించే బుద్ధి కూడా నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఎప్పుడైతే నిన్ను హెచ్చరిక చేసేటువంటిది ఇది తప్పు 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 అనేటువంటిది కూడా దాని యొక్క స్మృతిని కోల్పోయిన తర్వాత అది పనిచేయలేదో ఆటోమేటిక్గా నువ్వు చెడు చేసేస్తావు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, మొత్తం నష్టమైపోతుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఒకే ఒక్క విషయం. ముందు ఆ విషయాన్ని కనుక నువ్వు త్యాగం చేస్తే కామ క్రోధాదులు వాటంతట అవే పోతాయి. కానీ విషయాన్ని త్యాగం చేసి బ్రతకడం నీకు కుదరదు. కుదరదు అంటే కుదిరించుకుంటే కుదురుతుంది. అదే ఒక విషయం, లౌకికమైనటువంటి విషయాన్ని నువ్వు పరమాత్మ విషయంగా కనుక మరల్చుకోగలిగితే, అది నాకు ఉన్నటువంటి విషయం ఒకటే పరమాత్మ, నేను పొందాలనుకున్నది ఒకటే పరమాత్మ, నేను పొందలేకపోతే కోపం తెచ్చుకునేది కూడా పరమాత్మ మీదనే. ఎందుకని? నాకెందుకయా నువ్వు దొరకవు, నాకు స్వాతంత్ర్యం ఉన్నది పరమాత్మకి. నావాడు పరమాత్మ, నావాడు కనుక నేను కోపం తెచ్చుకుంటాను, నాకు కావాలి ఆయన. అందుకనే పెద్దవాళ్ళందరూ కూడాను అనేక సార్లు పరమాత్మతో కూడా కొద్దిగా ఫైట్ చేశారు. మన రామదాసు గారు ఏమన్నారు? అన్నారా లేదా? ఎందుకన్నారు? స్వాతంత్ర్యం వస్తుంది. అక్కర్లేదు, మీరందరూ కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, మీకేదో కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో తీర్చినప్పుడు వెంటనే ఆయన మీద గట్టిగా కేకలు పెట్టుకుంటారు మీలో మీరు. యథార్థం అది. ఎందుకు? లోకంలో ప్రతి వ్యక్తికి పర్సనల్ పరమాత్మ, లోకంలో ప్రతి జీవికి పర్సనల్ అయినటువంటి వాడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఎవ్వరూ పర్సనల్ కాదు, ఒక్క పరమాత్మ. అందుకే మీకు ఏదైనా కష్టం వచ్చినా అడుగుతారు ఆయన్నే, ఇవ్వకపోతే కోప్పడతారు ఆయన్నే, ముద్దొస్తే లాలిస్తారు ఆయన్నే,
మీకు ఏదైనా చూస్తే వెంటనే ఇది కృష్ణుడికి పెడితే బాగుంటుంది అని మనసులో భావిస్తారు ఆయన్ని. మీవాడు కాదు, అందరి వాడుతా. అందువల్ల ఎవరి సొత్తు కాదు ఆయన. గోవిందుడు అందరి వాడే, అనగా ఒక్కరి సొత్తు కాదు, ప్రతివాడి సొత్తు ఆయన. ప్రతివాడి సొత్తు ఆయన, ప్రతివాడు ఆయన సొత్తే. గుర్తుపెట్టుకోండి, ప్రతివాడి సొత్తు ఆయన, ప్రతి జీవి ఆయన సొత్తే. ఇది మనకి పరమాత్మకున్న సంబంధం. ఎవరితో ఉంది చెప్పండి లోకంలో? ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులో, లేకపోతే తల్లో తండ్రో అక్క నాన్నో, ఏ భార్యో భర్తో, ఎవరు ఏమండి శాశ్వతంగా సంబంధం కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడితోనే మనకి శాశ్వతమైన సంబంధం ఉన్నది. అందుకే ఎంతమంది ఉన్నా కూడా, భర్తకి భార్య, భార్యకి భర్త, ఇద్దరు తోడు తోడు రక్షకులు అనుకుంటున్నా కూడా, తల్లిదండ్రులు నాకు రక్షకులు ఉన్నారు అనుకుంటున్నా కూడా, కష్టం విపరీతంగా వస్తే ఆయనతోనే మొత్తుకుంటాం, కానీ ఇంకెవరితో మొత్తుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. అది సంబంధం ఆయనతో, విడదీయరాని సంబంధం ఇది. రాముడు అన్నాడు చూసారా సీతమ్మని, సీతమ్మతో నాకున్నటువంటి సంబంధం ఏమిటి అని చెప్పాడే. సూర్యుడి నుంచి కిరణాలు ఎలాగైతే వేరు చేయలేరో, పుష్పం నుంచి పరిమళాన్ని ఎలాగైతే వేరు చేయలేరో, నా నుంచి సీతను వేరు చేయలేరన్నారు. సీతాదేవి అంటే ఎవరు? జీవుడే. మనమంతా కూడా ఆయనకి సంబంధించిన సొత్తే. మనని కూడా ఆయనతో ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవ్వరూ వేరు చేయలేరు. అలాంటి దృఢమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళం పరమాత్మతో మనం అంతా కూడా. కనుక మనని వేరు చేయగలిగేటువంటివి కొన్నే ఈ కామక్రోధాదులు. అవి వేరు చేయాలని ప్రయత్నం చేస్తాయి, కానీ మనల్ని మనం గుర్తు పెట్టుకొని ఇది నేను నీ సొత్తు అని పరమాత్మ కనుక ఒక్కసారి అన్నాము. నిన్న చెప్పాం కదా, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చేయాచతే. ఓ భగవంతుడా, ఒక్కసారైనా సరే పరమాత్మని శరణాగతి చేసి నేను నీ సొత్తు అని అనగలిగితే, తవాస్మి నేను నీ వాడను, నీ సొత్తు నేను అని ఒక్కసారైనా నువ్వు అనగలిగితే ఆయన దృష్టి అంతా నీ మీదనే ఉంటుంది. ఎలాంటి కష్టం నీకు వచ్చినా తప్పనిసరిగా తాను అనుగ్రహించి తీరుతాడు. కానీ నువ్వు పట్టే పట్టులో ఉండాలి గట్టితనం. నువ్వు ఆ పట్టు కనుక గట్టిగా పట్టుకోకపోతే జారి పడిపోతావు. ఏదో జార్చడానికి సిద్ధంగా ఉంటాయి ఈ కామక్రోధాలు. అయినా రక్షిస్తూనే ఉంటాడు, కానీ మళ్ళీ పడుతూనే ఉంటాం మనం మోహంలో. కనుక అది ఒక సుడి లాంటిది, మనం ఏమీ చేయలేం, నిశ్చేష్టులం అయిపోతాం. మన శరీరంలో ఇంద్రియాలు పనిచేయవు. మరి సుడిగాలు వస్తే ఎవరేం చేయగలరు చెప్పండి? తనంతట తాను రక్షించుకోగలుగుతాడా? తనంతట తాను రక్షించుకోలేడు. అలా వస్తుంది సుడిగాలు అనేటువంటి బలమైనటువంటిది. అందుకనే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ అన్నాడు. వీటి లక్షణాలు కూడా చెప్తూ మహాశన మహాపాప్మ అన్నాడు. కామమేమో మహాశనం, అంటే గొప్ప ఆకలి కలిగినటువంటిది కామం. నువ్వు ఎంత అనుభవించినా ఇంకా 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 ఇలాగే జీవితకాలం తృప్తి ఉండదు నీకు. మహాశన, గొప్ప ఆకలి దానికి. ఇక క్రోధం ఉన్నదే మహాపాప్మ, దానంత చెడ్డది, అది ఇచ్చేంత పాపం మరి ఇంకొకటి ఏది ఇవ్వలేదు. అంత ఘోరమైనటువంటిది క్రోధం. ఈ రెండు రజోగుణం వల్లనే సంభవిస్తాయి. ఆ రజోగుణం అంటారు చూసారా, రజస్సు అంటే ఏంటి? ధూళి. ఇక్కడ రజోగుణం అంటే రాజసికం, ఇక్కడ రజస్సు అంటే ధూళి.
ఆ ధూళి ఎలాగైతే సుడులు తిరుగుతూ వచ్చి మొత్తం అంతా కప్పేస్తుందో, నీ జ్ఞానాన్ని అంతా ఆవరించేస్తుందో, ఎదురు వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా నీకు ఎలాగైతే చేస్తుందో, ధూళి కప్పేస్తే ఏమైంది? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎదురు వ్యక్తి ఎవరో కూడా తెలియనటువంటిది. ఆ ధూళి ఎలాగైతే ఆవరిస్తుందో అలాగ నీ హృదయం మొత్తం ఆవరించేస్తుంది. కామక్రోధాదులు నీ వివేకాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి, చేసి పరమాత్మని నుంచి దూరంగా తీసుకొని వెళతాయి. అలాంటి సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కూడా నువ్వు శక్తివంతుడివి కావు. ఎందుకంటే అది బలమైంది కనుక. మహాశన మహాపాప్మ అని చెప్పేటువంటి మహాదృఢమైనటువంటిది కనుక నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నీ నుంచి పరమాత్మను దూరం చేస్తూ ఉంటే ఆ పరమాత్మే వాటిని సంహరించి మళ్ళీ నీ దగ్గరికి చేరతాడు, ఈ గోకులంలోకి చేరతాడు. నీ చేత ఆయన ఆనందాన్ని పొందుతాడు అనేటువంటిది తృణావర్త కథ మనకి తెలియజేస్తోంది. సరే, ఇది అయిపోయింది. దీని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒకరోజు యశోదమ్మ పుత్రుడి మీద చాలా ప్రేమ, ఆ ప్రేమతోటి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిచ్చింది. పాలు తాగుతున్నటువంటి పిల్లవాడిని తల్లి ఎప్పుడు చాలా ప్రేమతో చూస్తుంది, చాలా లాలనగా చూస్తుంది, చాలా ముద్దొస్తాడట. అలా పాలు తాగుతున్నటువంటి పిల్లవాడు దాదాపు పూర్తి అయిపోయింది పాలు తాగడం. కృష్ణుడు నోరు తీసేశాడు, చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వాడు, బాగా తాగేశాడు కడుపు నిండుగాను. పాలు తాగేసిన తర్వాత ఆ చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ ముద్దు మోహమును చూసింది అమ్మ. చాలా ముచ్చట అనిపించింది. ఒకసారి గట్టిగా తీసుకొని దగ్గరికి ముద్దులు పెట్టేసింది. ముద్దులతో నింపుతున్నది. కృష్ణుడు ఒక్కసారి హా అన్నాడు. అని నోరు తెరిచేటప్పటికీ నోట్లో అంతా బ్రహ్మాండాలు కనిపించినాయి. ఆశ్చర్యం. ఆ చిన్న నోటులో ఆకాశం కనిపించింది, స్వర్గం, గుహలు, లోకాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సకల విశ్వాన్ని ఆ పిల్లవాడి యొక్క నోట్లో చూసి ఆశ్చర్యపోయింది, చూడలేకపోయింది. ఇదేమిటి ఈ పిల్లవాడి నోట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి, నేను భ్రమపడ్డానేమో అనుకొని కొట్టుకొని టక్కన కళ్ళు మూసేసుకుంది. చూడలేదు, మళ్ళీ చూస్తే భయం, అది చూడలేదు. బాబు, ఇది మొట్టమొదటిసారి అమ్మకి విశ్వరూపాన్ని చూపించిన సందర్భం అన్నమాట. మన్ను తిన్నప్పుడు చూపించాడు, అది వేరేది. ఇది పాలు తాగిన తర్వాత ఆవలిస్తూ చూపించింది, ఇది మొట్టమొదటిది అన్నమాట. ఇది ఆవలిస్తూ అలా చూపించాడు. యశోదమ్మ భయపడిపోయి కళ్ళు మూసుకుంది, అయిపోయింది. మళ్ళీ నోరు మూసేసాడు, అలా పడుకున్నాడు. సరే, పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి చెప్తున్నారు, ఓ రాజా, ఈ బృహద్వనంలో ఇలాంటివెన్నో అద్భుతమైనటువంటి కర్మలు పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నాడు కృష్ణుడు, చేస్తూనే పెరుగుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున యాదవ పురోహితుడున్నాడు, గర్గ మహర్షి. యాదవులకి పురోహితుడు అతను, మహాతపస్వి అతను. అలాంటి ఆ గర్గ మహర్షిని పిలిపించి వసుదేవుడు ప్రార్థించాడు, ఏమయ్యా, రహస్యంగా నువ్వు ఒక్కసారి గోకులానికి వెళ్ళి మా పిల్లలు ఉన్నారే వాళ్ళకి కొద్దిగా నామకరణం చేసి వస్తారా అని అడిగాడు. ఎందుకు? వసుదేవుడి పిల్లలు వాళ్ళిద్దరు. వసుదేవుడి పిల్లలు కనుక వాళ్ళ వంశ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన చేయాలి నామకరణాన్ని. ఆ వంశగురువు అయినటువంటి ఆయన చేత చేయించాలి కనుక మరి వాళ్ళు ఇంకా నామకరణం చేయలేదు. పిల్లవాడికి చిన్నవాడు కదా, ఇంకా చేయలేదు. ఆ వయస్సు వచ్చింది. ఆ వయస్సు వచ్చిన తర్వాత నామకరణం చేయడం కోసం ఈయన పంపించారు. సరే వెళ్తానన్నాడు. కానీ జాగ్రత్త సుమి, ఆ పిల్లలు నా పిల్లలని మాత్రం ఎవరికి తెలియకూడదు అన్నాడు. నువ్వు నామకరణం చేస్తూ ఉంటే కృష్ణుడు, మన కంసుడు కనుక తెలుసుకున్నాడు అంటే చాలా ప్రమాదం వస్తుంది, అతి రహస్యంగా నువ్వు వెళ్ళాలి అన్నాడు. అలాగే అన్నాడు. సరే, గర్గ మహర్షి బయలుదేరాడు, రేపల్లెకి వెళ్ళాడు.
రేపల్లకి వస్తున్నాడు గర్గ మహర్షి అని తెలియగానే నందుడికి ఎంతో ఆనందం వేసింది. మహానుభావులైనటువంటి ఋషులు పెద్దలు ఏం చేస్తున్నారంటే అంతా కంగారు అయిపోతుంది. అలాగే ఆయన వస్తున్నాడు అని చాలా ఆనందపడిపోయాడు. వెంటనే ఆయన్ని స్వాగతించాడు, ఆయనకి ఆరాధన చేశాడు. అంతా అయిపోయింది. చాలా సంతుష్టుడయ్యాడు మహర్షి కూడా. ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టాడు. మీలాంటి మహాత్ముల యొక్క రాక మాలాంటి మానవుల యొక్క క్షేమం కోసమే కదా స్వామి, మీరు అనుకోకుండా, నేను ఆహ్వానించకుండా నా దగ్గరకు వచ్చారు. ఇదంతా దైవ ఘటన అన్నాడు. ఎందుకు అనంటే, మీరు అతీంద్రియమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని రచించిన వారు. గర్గ మహర్షి జ్యోతిష్ శాస్త్రాన్ని రచించాడు. ఆ అతీంద్రియమైనటువంటి వస్తు విజ్ఞాన జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు రచించారు. దానివల్ల జనులందరూ కూడా తమ యొక్క పూర్వకర్మల్ని, రాబోయేటువంటి కర్మల్ని, ఇప్పుడున్నటువంటి కర్మల్ని అన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతున్నారు అన్నాడు. తమరికి దాసులం మేమంతా కూడా, మా వలన ఏదైనా జరగవలసి ఉంటే చెప్పండి, ఆజ్ఞ ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. అనేటప్పటికే, మీరు అందరికీ గురువులే, యదువంశానికే కాదు, పెద్దలైన వాళ్ళు సహజంగా గురువులు కనుక మా చిన్నారులైనటువంటి ఇద్దరికి కూడా నామకరణం చేస్తారా అని అడిగారు వాళ్ళు. చిత్రం చూడండి, పంపించింది ఆయన దానికోసమే. ఈయనే అడిగేశాడు దాన్ని. నందుడు, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మహానుభావులు, అనుకోకుండా మా దగ్గరకు వచ్చారు, మా పిల్లలకి నామకరణం చేసి పెట్టండి అన్నాడు. అంటే అప్పుడు ఈయన అన్నారు కదా, గర్గుడు అన్నాడు కదా, ఓ నందా, నేను యాదవ వంశానికి పురోహితుడిని, ఆయన మీ వంశానికి కాదు కదా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఈ పిల్లలు వసుదేవుడి యొక్క పిల్లలు అనేటువంటిది లోకానికి తెలియకుండా ఉండడం కోసం, అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా తెలియకుండా ఉండడం. నేను యాదవ కులానికి కదా, యాదవ వంశానికి పురోహితుడిని కదా, ఈ విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల నీ కుమారులకి నామ సంస్కారం కనుక నేను చేస్తే చేయడానికి అవకాశం లేదు. నువ్వు ప్రార్థించావు కదా అని నేను చేశాను అనుకో, కంసుడికి వెంటనే తెలుస్తుంది ఈ విషయం. ఇక్కడ చాలామంది గూఢచారులు ఉంటారు, వాళ్ళ వల్ల ఈ విషయం వెళుతుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు కంసుడు, ఓ ఈ పిల్లలకి గర్గ మహర్షి వెళ్ళి నామకరణం చేశాడంటే ఈ పిల్లలు వసుదేవుడి యొక్క పిల్లలే అని నిశ్చయించుకుంటాడు. ఎప్పుడైతే అతనికి నిశ్చయం కలిగిందో, ఇంక వీళ్ళకి కష్టం కదా, నష్టం కదా, మీ రేపల్లకి కూడా నష్టమే అవుతుంది అన్నాడు తాను. అందులోనూ వసుదేవుడు నీకు చాలా స్నేహితుడు, అలాంటి వాడికి ఎంత కష్టం కలుగుతుంది నీకు కష్టం కలిగితే అన్నాడు. దానికి నందుడు అన్నాడు కదా, సరే మహర్షి, కంసుడి వల్ల ఇలాంటి అనిష్టం కలుగుతుంది అని మీరు చెప్పిన దానివల్ల నిజమే అనిపించింది నాకు కూడా. కానీ నేను చెప్తున్నాను, గోకులంలో ఎవ్వరికీ తెలియకుండా అతి రహస్యంగా మా గోష్టంలోకి తీసుకెళ్తాను, ఆ గోశాలలోనే మీరు చేసేయండి నామకరణం అన్నాడు. ఈ మాట కోసమే కావాలి. నువ్వు రహస్యంగా చేయవయా అంటే అదేమిటి రేపల్లంతా ఉంటే అంటాడు కదా మళ్ళీ. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్పింది రహస్యంగా చేయమనే. ఈ మాట అనేటప్పటికే ఇతనే అనేశాడు, జాగ్రత్త, ఎవ్వరికి వద్దు, మా గోకులంలో ఉన్న వాసులకు కూడా తెలియనివ్వను. కానీ మా పిల్లలకి మీరు వచ్చారు, మహానుభావులు వచ్చిన సమయంలోనే మనం ఎప్పుడైనా మనకు ఉండేటువంటి దీన్ని పూర్తి చేసుకోవాలి. కనుక మీరు వచ్చి మళ్ళీ రాలేరు కదా, ఒక్కసారి పెట్టేయండి, రహస్యంగా చేయించుకుంటాం అన్నాడు. ఇదేదో బాగుంది, అయితే సరే గోకులంలో కూడా ఎవరికి చెప్పకండి, అలాగే చెప్పమన్నారు. తీసుకెళ్లారు, అతి రహస్యంగా ఈ కార్యక్రమాన్ని చేయించి. ఎంత చిత్రం చూడండి పాపం కృష్ణుడి యొక్క జీవితం. రాముడు చక్రవర్తి బిడ్డడు. ఆయన పుట్టిన తర్వాత ఉత్సవం జరిగింది. ఆయన ఏడవడానికి స్వాతంత్ర్యం ఉన్నది. ఆయన తర్వాత నామకరణాదులు మొదలైనటువంటి ఉత్సవాలన్నీ వైభవంగానే జరిగాయి. కానీ కృష్ణుడు పుట్టిన తర్వాత ఏడవడానికి కూడా లేదు పాపం. యశోద ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఎందుకని, అక్కడ ఏడిస్తే వెంటనే బట్టలు వస్తారు, పట్టుకెళ్తారు.
అలా పెట్టుకొని వచ్చేసాడు బాబు. అతి రహస్యంగా అర్ధరాత్రి బయలుదేరి రావాల్సి వచ్చింది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు పెట్టించుకోవడానికి కూడా చూడండి ఎంత రహస్యం. ఆయనకి భయం కాదు, వీళ్ళందరికీ భయం. ఆయనకి భయం ఏమీ లేదు, వీళ్ళందరికీ భయం. సరే మంచిదేనండి, మరి అర్ధరాత్రి ఆయనే కదా వచ్చేసాడు అన్నారు. వసుదేవుణ్ణి ఎవరండి కలిపింది? ఆయనకి తెలుసా నందుడి ఇంట్లో పెట్టాలని? చెప్పింది ఎవరు? కృష్ణుడే చెప్పాడు. మరి వీళ్ళందరికీ భయం పోగొట్టడం కోసం అన్నప్పుడు ఆయన ఎందుకు రావాలి? ఆయనకి భయం కాకపోతే అంటే బాబు భయం కాదు నాన్న, ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు? తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అని. దేవకి అనేటువంటి తూర్పు దిక్కున ఉదయించినటువంటి భానుడు లాంటి వాడట కృష్ణుడు. ఈ సూర్యుడు చేసే పనేమిటి? చీకటిని పోగొడతాడు, వెలుతురునిస్తాడు. అలాగే కృష్ణుడు అనేటువంటి ఈ సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు? లోకానికి అంధకారాన్ని పోగొడతాడు, వెలుతురునిస్తాడు. అందుకనే కృష్ణుడు పుట్టేటప్పుడు కూడా అంధకారం బాగా ఉన్న సమయంలో పుట్టాడు. ఆయన అర్ధరాత్రి ఎందుకు పుట్టాడండి అని, దొంగలు పుట్టే కార్యం కదా, టైం కదా. దొంగలు సంచరించేటువంటి సమయంలో ఆయన పుట్టడం ఏంటండి అని. నాన్న, బాగా చీకటి ఉన్నప్పుడే కదా సూర్యుడి యొక్క వెలుతురుకి విలువ. ఏమండి, సూర్యుడు వెలుగుతున్నప్పుడు నువ్వు పెద్ద దీపాన్ని వెలిగించి అలా పెట్టావనుకో, ఆ దీపం ఏమవుతుంది? సూర్యుడు వెలుగు ముందు దివిటీలా వేస్ట్ వృధా అయిపోతుంది. అలాగే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఇంత చిన్న దీపం పెట్టినా కూడా నీకు దారి చూపిస్తుంది. అది సూచన చేయటం కోసం. ఇంకొకటి, భూమి అంతా కూడాను అసురులైనటువంటి రాక్షసుల చేత పూర్తిగా నింపబడి అజ్ఞానం అనేటువంటి అంధకారం చేత పూర్తిగా ఆవరింపబడింది అని గుర్తు చేయడం కోసం అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. అర్ధరాత్రి అంటే ఏంటి? బాగా నడిరాత్రి అంటారంటే ఏంటి? చిమ్మ చీకటి ఉండేటువంటి సమయం. ఆ చిమ్మ చీకటి అంటే బాగా గాఢంగా పేరుకుపోయినటువంటి అజ్ఞానం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన అవతారం జరగాలి. అప్పుడే ఆ అంధకారాన్ని పోగొట్టగలుగుతాడు. కనుక అలా సూర్యుల్లాగా అంధకారాన్ని పోగొట్టేటువంటి రీతిలో ఇక్కడ తూర్పు దిక్కు దేవకి అయింది. ఆ దేవకి యొక్క తూర్పు అనే గర్భంలో పుట్టాడు ఆయన భానుడై. ఎందుకుట ఆయన అవతరించింది? అఖిల పద్మబోధాయ. అఖిల పద్మబోధాయ. జగత్తంతా కూడా ఒక పద్మం లాంటిది. సూర్యుడు వికసిస్తే, సూర్యుడు ఉదయిస్తే జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి? మొట్టమొదట పద్మాలు విచ్చుకుంటాయి. ముడుచుకున్నటువంటి పద్మాలు విచ్చుకుంటాయి. అఖిల పద్మబోధాయ. ఈ జగత్ అనేటువంటి పద్మం ఏదైతే ఉందో దుష్టులైనటువంటి రాక్షసుల చేత ఇది ముడుచుకుపోయింది దుఃఖంతో. ఆ దుఃఖంతో ముడుచుకుపోయినటువంటి జగత్ అనేటువంటి పద్మాన్ని వికసింప చేయడం కోసంగా సూర్యుడిలాగా అవతరించాడు పరమాత్మ. అచ్యుత భానున. అచ్యుతుడు అని చెప్పబడేటువంటి భానుడుగా చెప్పబడేటువంటి వాడు అచ్యుతుడుగా అవతరించాడు. అలా అవతరించినటువంటి ఆ స్వామి జగత్తులో అంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలి కనుక వచ్చాడు. సరే, అలాంటి ఆ పరమాత్మకి రహస్యంగా జరుగుతుంది ఏ కార్యమే. ఇప్పుడు చూడండి, నామకరణం కూడా ఎక్కడో రేపల్లెలో
కనీసం రేపల్లె వాసులకు కూడా తెలియకుండా, చూడండి ఎంత ఆశ్చర్యం, పక్కింటి వాడికి కూడా తెలియకుండా చేసుకుంటారు, అలా ఉంటుంది. సరే, అలాంటి నామకరణ మహోత్సవం చేయాలనుకున్నారు. దానికోసం గోష్ఠంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు గర్గ మహర్షి అన్నాడు కదా, సరే వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు? ఇదిగో ఇతను. ఈ పెద్దవాడు రోహిణీ పుత్రుడు. తన యొక్క గుణాల చేత ఈ లోకంలో అందరికీ కూడా ఆనందాన్ని కలగచేస్తాడు. తన గుణాల చేత అందరికీ ఆనందం కలగచేస్తాడు గనక రమింపచేయువాడు గనక రాముడు అని పేరు పెడుతున్నానన్నాడు. ఇతను చాలా శారీరక బలం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. అందువల్ల ఇతనికి బలరాముడని పేరు పెడుతున్నానన్నాడు. రాముడు దానికి బల కూడా చేర్చి బలరాముడు అని పేరు పెడుతున్నానన్నాడు. చాలా సంతోషించారు రోహిణి. సరే, అయిపోయిన తర్వాత వసుదేవుడు కూడా నీకు పరమ స్నేహితుడు కదా, అందువల్ల అతను నీకు భిన్నుడు కాకపోవడం వల్ల నీ వంశానికి అతని వంశానికి ఆకర్షణ కలిగి ఉంటాడు ఇతను, అందువల్ల ఇతన్ని సంకర్షణుడు అని చెప్తారన్నాడు. యథార్థంగా దేవకి యొక్క గర్భంలో నుంచి వెళ్ళాడు కనుక ఆ పిండం ఆకర్షింపబడింది కనుక ఆ గర్భానికి ఇతనికి సంకర్షణ అని పేరు వచ్చింది. అందుకని ఈయన ఆ విషయాన్ని ముందు చెప్పకుండా ఇలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. నీ వంశానికి ఆ వంశానికి ఇద్దరికి కూడా స్నేహం ఉండడం చేత ఒక ఆకర్షణ ఉంటుంది. అదిగో అలాంటి ఆకర్షణ ఉండి ఇతను సంకర్షణుడు అని పిలువబడతాడన్నాడు. సరే, ఇక నీ పుత్రుడు ఉన్నాడు. ఈ నీ పుత్రుడు ఉన్నాడే, ఇతను ప్రతి యుగంలో కూడాను అనేకమైనటువంటి రూపాలతో అవతరిస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఇలాగే ఇతను శుక్లవర్ణంలో అవతరించాడు, అంటే తెల్లని రూపంతో అవతరించాడు. రక్తవర్ణంలో అవతరించాడు, ఎర్రని రూపంలో అవతరించాడు. అలాగే పీతవర్ణంలో అంటే పచ్చని రంగులోనూ అవతరించాడు. 3 వర్ణాల్లో ఇంతకుముందు ప్రకటమయ్యాడయ్యా ఈ పిల్లవాడు. ఇప్పుడు కృష్ణవర్ణంలో వచ్చాడు, నల్లగా పుట్టాడు కనుక నల్లగా పుట్టినటువంటి ఇతన్ని కృష్ణుడు అని పేరు పెడుతున్నా అన్న. ఇతనికి కృష్ణ అంటే అర్థం ఏంటి? నలుపు. కృష్ణ అంటే నల్లనివాడు, కృష్ణుడు అంటే నల్లనివాడు. ఏమండి, నల్లదనం అంటే అందరికీ పనికిరాదు కదా, నలుపు అంటే అందరికీ పనికిరాదు అంటాం కదా. మరి నల్లనివాడు ఏంటి, ఈయన ఇలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని అంటే, తండ్రి ఎప్పుడైనా సరే చూడండి, లోకంలో పిల్లలకి సుఖం కలగాలని తాను కష్టపడతాడు. లోకంలో ఉండేటువంటి జీవకోటికి అందరికీ కూడాను తెల్లని శరీరాలు, పచ్చని శరీరాలు, ఏదో చామన ఛాయ శరీరాలు, ఇలాంటి శరీరాలు ఇచ్చి ఆయన మాత్రం నల్లగా అయ్యాడు. ఎంత దయ చూడండి. మనం బాగుండాలి, మన అందరి చేత అబ్బా ఎంత బాగున్నాడు అనిపించాలి, ఆయన మాత్రం నల్లగా కనిపించాలి. ఎందుకు నల్లగా కనిపించాలి చెప్పండి? నల్లనితనంలో చల్లనితనం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఏమున్నది? మేఘం ఉంటుందండి, ఆయనకి ఒక పేరు కూడా ఉంది కదా, నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడు అంటే నల్లని మేఘం లాంటి వర్ణం కలిగినటువంటి. నీలమేఘశ్యాముడుగా చెప్పబడేటువంటి ఆయన, ఆ నీలమేఘాన్ని మనం చూసామంటే, ఇప్పుడు చూడండి, మామూలుగా ఉన్నాం, తెల్లగా ఉంటాయి మేఘాలు, ఎండ కాస్తూ ఉంటుంది, అబ్బా తాపంగా ఉంది అనుకుంటాం. అదే పైన ఆకాశంలో నల్లని మేఘం కనిపించిందంటే మనకి ఎంత ఆనందం వస్తుంది. అబ్బా వర్షం పడబోతోందండి, ఎంత ఆనందంగా ఉందండి. మంచి ఎండలో మీరు బయట తిరగడానికి ఇష్టపడలేరు, కానీ మేఘాలు కనుక వచ్చాయంటే మనుషులే కాదు, నెమళ్ళు ఆడతాయి, పురివిప్పి ఆడతాయి. తెలుసా మీకు? బృందావనంలో అలాంటి దృశ్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పురివిప్పి ఆడతాయి మేఘాన్ని చూడగానే. ఎందుకని మేఘాన్ని చూడగానే పురివిప్పి ఆడతాయి? కృష్ణుడు కనిపిస్తాడు. వాటి నల్లగా ఉంటాయి మేఘాలు. నల్లగా అయ్యాయి మేఘాలంటే ఏమిటి అర్థం చెప్పండి? దాంట్లో నీళ్లు ఉన్నాయని అర్థం.
నీరు చేరినప్పుడే నల్లగా అవుతాయి. నీరు చల్లదనాన్ని ఇస్తుంది కదా, అందుకనే మేఘం చూడగానే మనందరికీ ఆనందం. సంసార తాపంలో కొట్టుకుపోతున్న వాళ్ళం కనుక నల్లని మేఘాన్ని చూడగానే, ఎండలో బాగా తప్పిస్తున్న వాడికి మేఘం చూస్తే ఎంత ఆనందమో, సంసారంలో తప్పింపబడుతున్నటువంటి మనకి ఈ మేఘాన్ని చూస్తే అంత ఆనందం. ఈ మేఘాన్ని చూడగానే మనందరికీ తెలియకుండానే ఆనందం వస్తుంది. అందుకని నల్లగా అయ్యట. ఎందుకు? తానే మేఘం కాకపోతే లోకంలో తన అనుగ్రహ వర్షాన్ని ఎలా కురిపించగలుగుతాడు? కానీ ఈయన మాత్రం అప్పుడప్పుడు తెల్లగా కూడా కనిపిస్తాడట. హిరణ్యవర్ణ అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. బంగారపు రంగులో కనిపిస్తాడట, బంగారు రంగులో ఉన్నవాడు. అబ్బాయి ఈయన వర్ణం కాదండి అది అన్నారు. మరి ఎవరిదండి అని మనకి సూక్తం చెప్తుంది. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో ఉంటుంది. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె బంగారు తీగలాగా ఉంటుందిట. దీన్ని వర్ణిస్తోంది ఈ మంత్రం. ఏంటంటే నీలతోయదం అంటే నల్లని మేఘం. ఆ నల్లని మేఘంలో మధ్యగా ఉన్నటువంటిదిట ఏమిటి? మెరుపుట. ఆ మెరుపు వచ్చినప్పుడు నల్లని మేఘం కూడా తెల్లగా కనిపించినట్లుగా ఇక్కడ మెరుపు తీగ లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండడం వల్ల ఆమె యొక్క మెరుపు ఈయన శరీరం మీద పడి అప్పుడప్పుడు బంగారంలా కనిపిస్తుంటాడు. యథార్థంగా నల్లనివాడు, అందుకే చల్లనివాడు. కనుక కృష్ణుడని పేరు పెడుతున్నా ఉన్నారు. ఈయన లోకానికి తన చల్లదనాన్ని అందిస్తాడు. నల్లగా ఉన్నాడని కృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టారు అని చెప్తూనే ఈ మాట అంటున్నాడు. ఆయన ఒకనొక కారణం చేత ఇతనికి వాసుదేవుడని కూడా పేరున్నది అన్నాడు. ఎందుకంటే ఇతను పూర్వం ఒకప్పుడు వాసుదేవుడు అనేటువంటి వసుదేవుడికి పుత్రుడయ్యాడు ఇంతకు పూర్వం అని చెప్తున్నాడు. ఈయనకి తెలియకూడదు, రహస్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంతకు పూర్వం ఇతను వసుదేవుడికి పుత్రుడయ్యాడులే, అందుకోసం ఇతన్ని వాసుదేవుడని కూడా పిలుస్తారన్నాడు. సరే, ఇతను నారాయణుడితో సమానమైనటువంటి గుణాలు కలిగిన వాడవుతాడు. నీ పుత్రుడు సామాన్యుడు కాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో చిన్న పిల్లవాడు నాకు కలిగాడు సంతానం అని. జాగ్రత్త, తను సాక్షాత్తు నారాయణుడితో సమానమైనటువంటి గుణాలు కలిగిన వాడంటే నారాయణుడిడే అని చెప్పడం అన్నమాట. అలా చెప్తున్నాడు. నారాయణుడితో సమానమైన గుణాలు కలిగినటువంటి వాడు. అలాగే ఇతని యొక్క నామాలు రూపాలు చాలా ఉన్నాయి. ఇతనికి ఉన్నటువంటి నామాలు కానీ రూపాలు కానీ నాకు తెలుసు, కానీ మరి ఇంకెవరికి కూడా తెలియవు అన్నాడు. మీ వ్రజవాసులు ఇతని యొక్క అనుగ్రహం చేత సులువుగా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆపదల నుంచి రక్షింపబడతారు. అందువల్ల ఈ శిశువుని చాలా జాగ్రత్తగా రక్షించుకోండి అన్నాడు. ఇతని వల్ల మీకు చాలా గొప్ప ప్రయోజనం ఉంది అని ఒక సూచన చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గర్గ మహర్షి వెళ్ళిపోయాడో వీళ్ళు పరమానంద భరితులయ్యారు. ఇతనికి కృష్ణుడని పేరు వచ్చింది, అతనికి రాముడని పేరు వచ్చింది. ఆనందంతో జీవిస్తున్నారు. సరే, పెరుగుతున్నారు పిల్లలిద్దరూ. అతి తక్కువ కాలంలోనే రామకృష్ణులు ఇద్దరూ కూడాను 2 చేతులు 2 మోకాళ్లతో పారాటం అలవాటు పడ్డారు. పిల్లలు ఇలా ఒత్తిగిల్లడం అయింది. ఇంకా అక్కడి నుంచి పారాటం కూడా ప్రారంభిస్తున్నారు. వీళ్ళకి కొద్దిగా పారాటం అనేది వచ్చింది అంతే, రేపల్లంతా గందరగోళం అయిపోయింది. ఏమిటండి గందరగోళం అయిపోయింది? వీళ్ళకి చిన్న చిన్న గజ్జలు, కృష్ణుడికి గంటలతో చేసిన ఆభరణాలు అంటే చాలా ఇష్టం. అందుకే మువ్వల గజ్జలు పెడతారు కృష్ణుడికి ఎప్పుడు కూడా. సరే, అమ్మ కూడా యశోదమ్మ ఈ మువ్వల గజ్జలు పెట్టేదిట. ఆ మువ్వల గజ్జలు పెడితే వీళ్ళు పారాడుతూ ఉంటే అవి మోగుతుండేది. ఆ మోగుతుంటే ఇంకా ఆనందంగా ఉండి ఇంకా ఎక్కువగా పరిగెడుతూ వెళ్ళేవారట.
అలా పారాడుతూ పారాడుతూ వంకర టింకరగా సంచరిస్తూ ఉండేవారట. ఆ ధ్వనులకి ఆనందిస్తూ వెళుతూ ఉంటే వాళ్ళని వెంబడించేవారట. వెనకాల గోపికలు కొంతమంది అనుసరిస్తూ వెళుతూ ఉంటే వాళ్ళ నుంచి దూరంగా పరిగెడుతున్నట్టుగా నటించేవారట. అలా భయపడుతున్నట్టు నటిస్తూ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ తల్లులందరూ కూడాను చాలా ఆనందంగా చూస్తూ వాళ్ళ యొక్క పారాడేటువంటి విషయాన్ని వాళ్ళని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉండేవారట. ఎంత ధన్యులో కదా అంటున్నాడు పరీక్షణ్ మహారాజు. పరమాత్మ చిన్న పిల్లవాడే ఈ లోకంలో అవతరిస్తే ఆ పిల్లవాడికి తల్లి అవ్వగలిగేటువంటి భాగ్యం ఎంత భాగ్యం! ఈ పిల్లలకి పాలిచ్చేటువంటి భాగ్యం ఎంత భాగ్యం! బ్రహ్మాండ నాయకుడు ఈవిడ దగ్గర పాలు తాగడం ఎంత ఆశ్చర్యం అన్నాడు. సరే, అలాంటి అద్భుతమైనటువంటి పిల్లవాడు తిరుగుతున్నాడు, బురదలో తిరుగుతున్నాడు, బురదంతా ఒంటికి అంటించుకుంటున్నాడు. ఇంటికి రాగానే మళ్ళీ అమ్మ స్నానాలు చేయించాల్సి వస్తుంది. అలాగే తన పిల్లలకి స్నానం చేయించి పాలిస్తోంది. వాళ్ళ యొక్క సౌందర్యాన్ని, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని తనివి తీరా చూస్తూ పరమానందంగా అనుభవిస్తోంది యశోదమ్మ. నందుడు కూడా. ఇక వీళ్ళకి నెమ్మదిగా అలా పెరుగుతున్నటువంటి వీళ్ళకి కౌమార దశ వచ్చింది. కుమారులయ్యారు, చిన్న పిల్లలయ్యారు, నడవటం వచ్చింది. అయితే నడక ఎలా నేర్చుకున్నారు కృష్ణుడు వాళ్ళు అంటేట, దూడలు ఉంటాయి, చిన్న చిన్న దూడలు. ఆ దూడల తోకలు పట్టుకొని నిలబడేవాట కృష్ణుడు. చిన్నపిల్లలు లేవలేరు, లేవడం నేర్చుకున్నట్ట ఆ తోక పట్టుకొని. ఆ తోక పట్టుకొని లేస్తుంటే వెనకాల ఏదో పట్టుకుందని చెప్పి ఆ దూడ నెమ్మదిగా కొద్దిగా వేగంగా పరిగెడుతుంది కదా, అప్పుడు నడకలు నేర్చుకున్నట్టు దాన్ని పట్టుకొని వెనకాల. అట్లా కృష్ణుడు వాటి ఆ తోకలు పట్టుకొని నడుస్తూ ఉంటే, చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా చూసి పరమానంద భరితులైపోయేవారట. ఊరంతా పరిగెట్టేవాట. ఎందుకు? అదేమో ఇది వదిలించుకోవాలని దాని ప్రయత్నం, పరిగెడుతూ ఉంటుంది. ఈయనేమో వదలకుండా నడక నేర్చుకోవాలి తొందరగా అని ప్రయత్నం అయింది. అలా ఊరంతా తిరిగేవారట. సుందరమైనటువంటి దృశ్యం పరమానందం కలిగించేదిట. సరే, రోజు రోజుకి కూడా వీళ్ళని రక్షించడం తల్లిదండ్రులకి చాలా కష్టమైపోయింది. వీళ్ళు ఇంట్లో ఉండట్లేదు, కాళ్ళు కొద్దిగా నడక వచ్చింది అంది అయిపోయింది, అంతే. ఊళ్ళో తిరుగుతున్నారు అంతా, ఊరంతా వీళ్ళే. ఎక్కడ ఎవరికి కనిపించినా ఏమో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ తిరిగాడండి, అదిగో అటు వెళుతుంటే చూశానండి అంటమే అందరూ కూడా. అలా అందరికీ కూడాను ఆనందాన్ని కలగజేస్తూ వెళుతూ ఉన్నారట. చాంచల్యంతో అనేక రకాల చంచలమైనటువంటి పనులు చేస్తూ ఉండేవారట. సరే, ఇలా నడుస్తున్నారు, ఇలా జీవిస్తూ ఉండగా వీళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారో పాపం రేపల్లెలో ఉన్నటువంటి గోపికల ఇళ్లల్లో పాలు పెరుగు అన్నీ ఉట్లకెక్కేసాయి. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంతే. ఇంకా రోజు కూడాను వాళ్ళ యొక్క మిత్రుల్ని తీసుకునేవారు. వీళ్ళ దగ్గర ఒక ట్రూప్ ఉండేది, ఆ ట్రూప్తో బయలుదేరేవాళ్ళు. ఈ పిల్లలు, గోపబాలరు, వీటితో పాటు కోతులు కూడా ఉండేవి. ఆ కోతుల ట్రూప్ ఉండేది. ఆ కోతులు, ఈయన, బలరాముడు, వీళ్ళందరూ బయలుదేరేవారు. మహా అల్లరి పెట్టేవారు. మరి ఆ గోపికలకి ఆనందం కలిగించేవారు, వాళ్ళని గొప్పగా అల్లరి పెట్టేవారు. అల్లరి చేష్టలని విందాం, జాగ్రత్తగా వినండి. ఈయన చేస్తున్నటువంటి అల్లరి చేష్టలన్నిటికీ విసిగిపోయారు రేపల్లో ఉన్నటువంటి గోపికలు. విసిగిపోయి యశోదమ్మ దగ్గరికి వచ్చారు. యశోదమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా పితృలు చెప్తున్నారు. ఏమని? కృష్ణుడి దగ్గరికి, ఆ యశోదమ్మ దగ్గరకు వచ్చి అంటోంది ఒక గోపిక, అమ్మా యశోద అని పిలిచింది. వచ్చింది యశోదమ్మ. ఏమ్మా? వీళ్ళందరూ ఒక గ్రూపుగా వచ్చేసారు. గోపికలందరూ ఒక్కసారి ఇంటి మీద పడ్డారు. మా ఇళ్లల్లో ఒక గోపిక అంటోంది, మా ఇంట్లో బాలింత ఉన్నది, ఆ బాలింతకి పాలు లేవు పిల్లలకి ఇవ్వడానికి.
ఒకరోజు అనుకుంటుంది, ఆ బాలింత అంటోంది నాతోటి, అమ్మా నాకు పిల్లలకి పాలు ఇవ్వడానికి పాలు లేవే అంటోంది. ఈ మాట విన్నాడు మీ పిల్లవాడు. మేమింకా మా ఆవులకు ఉన్నాయి కదా, ఆ పాలు ఇచ్చి కనీసం ఆ పిల్లవాడిని పెంచుదాం అనుకుంటున్నాం. ఈ మాట విన్నాడో లేదో పరిగెట్టుకుంటూ ఆ గోశాలలోకి వెళ్ళాడు. దూడలన్నింటినీ వదిలేసి వచ్చాడే మీ పిల్లవాడు, ఎంత గంటుడు వీడు అంటోంది పాపం. సరే, ఇంకొక ఆవిడ అంటోంది, ఇది విను, మీ కొడుకు ఏం చేశాడో అంటోంది. ఏం చేశాడమ్మా? మా ఇంటికి వచ్చాడు, కడవలో ఉన్నాయి మంచి కాగినటువంటి పాలు. ఆ పాలని అదిగో ఈ అల్లరి ముక్కతో పాటుగా వచ్చాడు వీడు. వచ్చి ఆ పాలన్నీ కూడా తీసుకొని తాను తాగి వాళ్ళందరికీ పోసి ఆ కోతులకు కూడా పోసాడే. ఇంకా పైగా వెళ్ళిపోతూ ఆ పాల కుండలన్నీ కూడాను డబేల్మని బద్దలు కొట్టి మరిపోయాడే. మీ పిల్లవాడి ఆగడాలు మేమేం చేయాలంటున్నారు పాపం వీడు. ఇంకో ఆవిడ అంటోంది, చూడమ్మా ఇదిగో మా ఇంట్లో ఏం చేశాడో విను అంటోంది. మా పిల్లవాడు ఇప్పటికీ ఏడుపు ఆపట్లేదు. చూడు, ఇదిగో నేను ఎత్తుకొని వచ్చాను, వీడు ఏడుపు ఆపట్లేదు ఇందాకడి నుంచి. ఏమైంది? యశోదమ్మ అడిగింది. మీ కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు, వెన్న మీగడలు అతనికి దొరకలేదు, నేను దాచిపెట్టేశాను. అందరి ఇళ్ళకి వెళుతున్నాడు, మా ఇంటికి వస్తే దొరకకూడదని దాచిపెట్టేశాను. మా ఇంట్లో కనిపించలేదు, నేను దాచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. పిల్లవాడు ఉన్నాడు, ఉయ్యాల్లో పడుకున్నాడు, చిన్న పిల్లవాడమ్మా, ఇదిగో చూసావు కదా అన్నాడు. వెళుతూ ఇంట్లో ఏమీ దొరకలేదనే కోపంతో పిల్లవాడి దగ్గరికి వెళ్ళి గిచ్చి వాడిని ఏడిపించి పోయాడే మీ పిల్లవాడు. చూడు ఎంత గట్టుడు వీడు. అదిగో వాడు ఏడుస్తూ ఉంటే ఇప్పటికీ నేను సముదాయించలేకపోతున్నాను వాడిని అంటోంది పాపం తాను. బాలే పిల్లవాడిని కన్నావమ్మా అన్నది ఇంకొక గోపిక. ఏమిటి? పిల్లవాడు పెరిగిన దగ్గర నుంచి మా ఇళ్లలోకి చక్కగా వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, నల్ల పిల్లిలాగా చేరతాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ వచ్చినటువంటి వాడు మేము చక్కగా అమర్చుకుంటాం ఉట్లలో పాలు పెరుగు వెన్న. వీడు పుట్టిన దగ్గర నుంచి మాకు కింద పెట్టుకునే భాగ్యం పోయింది తల్లి, మేము ఉట్లల్లోనే చేర్చుకోవాల్సి వస్తుంది. అలా అని ఉట్లల్లో కూడా జాగ్రత్తగా చేర్చుకున్నా మీ వాడు అది కూడా బతకనివ్వట్లేదు అన్నది. ఉట్లు ఎక్కడ ఉంటాయి, మా పిల్లవాడు ఎంతవాడు, వీడేం చేస్తున్నాడు అన్నది యశోదమ్మ. అంటే వెంటనే అన్నది, అక్కడ ఉట్ల కింద ఉండేటువంటి రోళ్ళు ఉన్నాయి మా ఇంట్లో, ఆ పిల్లలు మూక ఉన్నారు కదా, వాళ్ళందరి చేత ఆ రోళ్ళు తెప్పించేవాడు, దాని మీద పీటలు ఉంచేవాడు, దాని మీద అతను ఎక్కేవాడు, ఎక్కి అలా చేతులు పెట్టి దాంట్లో ఉన్న వెన్న పాలు తినేవాడు, తాగేవాడు. ఇట్లా చేస్తున్నాడే. మా ఇళ్లలో ఆ పాలు పెరుగు ఇవేమీ మిగల్చడం లేదు, మా పిల్లలు ఎలా బతకాలి మాకు అర్థం కావట్లేదు అన్నారు. సరే ఇది విను ఇంకో చోద్యం అన్నది ఇంకో గోపిక. ఏమిటన్నాడు? మేము మా ఇళ్లలో మాకు పూజా మందిరాలు ఉంటాయి, మేము కూడా పూజలు చేసుకుంటామా లేదా? చేసుకుంటారు. సరే మా ఇంట్లో గోడ దేవుడు ఉన్నాడే, మేము ఒక గోడకే ముగ్గులు వేసేవాళ్ళం, దానికి ఏదో అలంకారాలు చేసి గోడ దేవుడు అని మేము ఆరాధన చేసుకునేవాళ్ళం. మా ఇంటికి వచ్చాడు ఒకరోజు మీ పిల్లవాడు. వచ్చి ఏమన్నాడు? వేలుపులటే నాకంటే నువ్వేలుపులు మరి ఎవ్వడనొచ్చు విక నగి వేలుపుల గోడలపైనో హేలావతి నీ తనూజుండెంగిలి చేసన్ అన్నారు. ఏం చేశాడమ్మా? నేను గోడదేవుల్ని అప్పుడే అలంకరించుకొని చక్కగా ఆరాధన చేసి ఆరగింపు పెడదామని లోపలికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నావు అత్త అన్నాడు. ఇదో నేను గోడదేవుడికి ఆరాధన. గోడదేవుడా అన్నాడు. అని దేవుళ్ళు అని ఎవరినో ఆరాధిస్తారండి, నాకన్నా గొప్ప దేవుడు ఎవడున్నాడు అన్నాడు. నువ్వు దేవుడు ఏమిట్రా, నా దేవుడిని నువ్వు కించపరుస్తావా అన్నాను నేను. వీడు దేవుడా తూ అని ఉమ్మేశాడమ్మా మా గోడ దేవుడి మీద అన్నాడు. చూడు మీ పిల్లవాడు ఎంత గట్టుడు, అలా ఉమ్మేసిపోయాడే అంటోంది ఒక గోపిక. సరే వీడిని
ముద్దుగాదే గుద్దాలనిపిస్తోంది అంటోంది ఆ గోపిక. వెంటనే వీళ్ళందరూ కలిసి అంటున్నారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, ఈ ఊరు మాకు అవసరం లేదు, మీ పిల్లవాడు మమ్మల్ని బతకనివ్వటం లేదు, మా ఇళ్లలో పాలు పెరుగు అసలు మననివ్వట్లేదు, మా పిల్లలకి మేమేం పెట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, ఇది ఎక్కడి గొడవ, మేము వెళ్ళిపోతాం ఊరు ఖాళీ చేసి. మా భర్తల మీద మా పిల్లల మీద ఒట్టు అంటున్నారు. వాళ్ళు వీళ్ళ కదలలేదు, ఒక అడుగు కూడా తీసుకొని బయటికి వెళ్ళలేదు, ఉత్తిది భయపెడుతున్నారు. అలా అన్నారు. సరే, విన్నది అందరూ చెప్పిన పిత్రులన్నీ విన్నది యశోదమ్మ. ఏమ్మా, పిత్రులు చెప్పడానికి మా కొడుకే దొరికాడా మీకు? మా వాడికి ఏమన్నా పాలు పెరుగు తక్కువ అనుకుంటున్నారా? మీ ఇళ్లలోకి వచ్చి దొంగతనం చేసి మీ చేత చీ అనిపించుకోవడానికి? మీకు అందరికీ తెలిసిందే, నందుడు రాజు వ్రేపల్లకి. రాజుగారంటే మీ అందరికీ ఉండేటువంటి ఆవుల కన్నా ఎక్కువ ఉంటాయా లేదా? మాకున్నటువంటి ఆవుల నుంచి వచ్చేటువంటి పాలు లేవా, పెరుగు లేదా, వెన్న లేదా? ఇవన్నీ తినకుండా మీ ఇళ్ళకి వచ్చి దొంగతనం చేస్తాడా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్లు ఏదైతే చెప్పేస్తే అదల్లా నమ్మేస్తాను అనుకుంటున్నారా? అయినా మావాడు ఎందుకు దొంగలిస్తాడు? చాలా బుద్ధిమంతుడు మావాడు అంటోంది పాపం యశోదమ్మ. అదేమిటమ్మా, మీవాడు బుద్ధిమంతుడు, మేమందరం దొంగలమా? మేము అబద్ధం చెప్తామా? మా ఇళ్లల్లో పోనీ ఏదో ఒక గోపిక అంటే అబద్ధం చెప్పింది అనొచ్చు, ఇంతమంది వచ్చామే, మా అందరి మాటలు అబద్ధం అయిపోతాయా? మీ పిల్లవాడు ఒక్కడే మంచివాడా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీకు తల్లిగా నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు నీ పిల్లవాడి మీద, అంత మాత్రం చేత మమ్మల్ని అందరినీ కూడా తప్పుడు అని చేయకు అన్నారు పాపం వీళ్ళు. వెళ్ళేప్పటిగా అప్పుడు యశోదమ్మంది, సరే మీ ఇళ్లలో దొంగతనం చేశాడన్నారు కదా, చేసినప్పుడు పట్టుకొని రండి, నేను నమ్ముతా అన్నది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రండి, నేను నమ్ముతాను. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో చెప్పేస్తే నమ్మేయడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు, కృష్ణుడి తల్లిని నేను అన్నది. సరే అలాగే నువ్వు నమ్మవుగా, పట్టుకొని వస్తాం ఈసారి అన్నారు. పాపం వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సరే, యశోదమ్మకి విపరీతమైన కోపం మనస్సులో. వాళ్ళ దగ్గర అయితే ఏదో వాదించింది, కానీ వీడి అల్లరి ఏమిటో తెలుసు కదా కృష్ణుడిది, నిజంగానే వెళ్ళుంటాడేమో అని మనస్సులో భావన వచ్చింది. దాంతో దుఃఖం వచ్చింది. వీళ్ళు ఇలా వచ్చి నా పిల్లవాడి మీద ఇన్ని రకాల మాటలు ఇంటి మీద పడుతున్నారు వీళ్ళందరూ. వీడు పుట్టిందాకా మాకు ఇల్లంతా ప్రశాంతంగా ఉండేది, గొడవ లేదు. వీడు పుట్టిన దగ్గర నుంచి అందరూ ఇళ్ళ మీద పడ్డమే, అందరూ గొడవ చేయడమే, తిట్టడమే, ఇది ఎక్కడ గొడవ అని పాపం బెంగపడింది. బెంగపడితే సరే రాని వీడి సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నది. ఈ లోపల బయట తిరిగి వచ్చాడు. వచ్చినవాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నల్ల పిల్లిలాగా, అమ్మకు కూడా శబ్దం వినిపించకూడదు, ఎక్కడికి వెళ్ళావురా, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అమ్మా అనాలి. అందుకోసం నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అమ్మ చూసింది. ఏమిరా ఎక్కడికి వెళుతున్నావు లోపలికి? బా ఆట ఆడి 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 అలిసిపోయానే అన్నాడు పాపం పిల్లవాడు. అని పరిగెట్టుకుంటూ వచ్చాడు, అమ్మకి చుట్టుకుపోయాడు. అలా చుట్టుకుపోయేటప్పటికీ వెంటనే గొల్లభామలైనటువంటి వాళ్ళందరూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వాడికి గుర్తుకొచ్చి వెంటనే అంది, వీడి సంగతి తేలుస్తాననుకున్నది కదా. వెంటనే అతను చెవి పెట్టి మెలిసింది. కోపం కట్టలు తెంచుకొచ్చింది ఆవిడికి. చెవు మెలివేసింది. మెలివేసి కర్ర తీసుకున్న దగ్గరకు వచ్చింది. నీ సంగతి ఏమిటో ఇవాళ తేలుస్తానని. అదేమిటి, ఎందుకు నా మీద కోపం పెడుతున్నావు, నేనేం చేశాను అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. అంటే నువ్వు అందరిళ్ళకి వెళ్ళి వెన్నలు మీగడలు పాలు పెరుగు అన్నీ దొంగలిస్తున్నావు కదా అన్నది. నేను దొంగతనం చేస్తానా?
అమ్మ నేను ఎవరి సంతానమే? ఈ రేపల్ల రాజు నందుడి ఎంతో ఘనమైనటువంటి తల్లి యశోదమ్మ సంతానాన్ని నేను అలాంటి పనులు చేస్తా, మీరు నమ్మారా అన్నాడు పాపం. రైతవా అందరినీ ఇలా మాయపుచ్చుతావు, వాళ్ళు కూడా అలాగే మాయపడ్డారు, వాళ్ళు నిన్ను నమ్మారు, వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయి దొంగతనాలు చేసి వస్తున్నావు అని వాళ్ళందరూ కూడా వచ్చి, అయినా వాళ్ళ కుండలు కూడా బద్దలు కొడుతున్నావు కదా, నువ్వు తిన్నవాడివి ఏదో తినేసి రాకుండా అలా బద్దలు కొట్టడం ఏంటి అనేది, నేను తిన్నానని నమ్ముతున్నావా నువ్వు అన్నాడు పాపం. మరి నువ్వు అవి కూడా బద్దలు కొట్టేసి వస్తున్నావుట, ఉట్లన్నీ తెగొట్టేస్తున్నావుట అన్నది యశోదమ్మ. ఇంకా బోర్న ఏడుస్తున్నట్టు నటించాడు. నిజంగా ఏడుపు వస్తుంది ఆయన, అందరినీ ఏడిపించేవాడు. ఆయన కళ్ళ నీళ్ళు వస్తాయా? రావు. అమ్మ తిడుతూ ఉంటే అమ్మని ఐస్ చేయాలి. అమ్మ ఎప్పుడవుతుంది ఐస్? పిల్లవాడు ఏడ్చినప్పుడు. పిల్లవాడి కళ్ళ వెంబడి నీళ్లు చూడలేదు అమ్మ, ఆ దుఃఖాన్ని చూడలేదు కనుక వెంటనే అంత కోపంలోంచి కూడా ఐస్ అయిపోవాలి. అందుకోసం ఏం చేశాడు, వెంటనే ఒక ఆలోచన చేశాడు. ఈ అమ్మ చాలా కోపంగా ఉంది, వీళ్ళెవరో తీవ్రంగా చెప్పినట్టున్నారు నా మీద, ఇంకా తప్పనిసరిగా నన్ను కొడితే కానీ వదిలేలాగా లేదు అనుకున్నాడు. అమ్మని ఎట్లా ఐస్ చేయాలి, అన్నీ తెలిసినవాడు కదా పాపం. వెంటనే ఏం చేశాడు, అమ్మ పాపం ఇతనికి కళ్ళు చాలా పెద్దవి, అందమైన కళ్ళు, అందుకని అలా పుండరీకాల్లాగా ఉండేటువంటి ఆ కళ్ళకి మంచి కాటుకు పెట్టేది అమ్మ. చాలా మంచిగా ఈ కళ్ళకి ఇంకా అందం పెరిగేది. అలా కాటుకు పెట్టుకున్నటువంటి తానేం చేశాడు, గుర్తుకొచ్చింది, నా కంటికి కాటుకు ఉంది కదా, నేను అమ్మని ఇప్పుడు కొద్దిగా ఎట్లయినా చల్లబరచాలనుకున్నాడు. ఏం చేశాడు, ఆ కాటుకుని కొద్దిగా కళ్ళల్లోకి అలా అన్నాడు. కాటుకని కళ్ళల్లోకి అలా అన్నాడు. కాటుక కళ్ళల్లోకి వెళ్తే ఏమవుతాయి, నీళ్లు గారుతాయి. కాటుకని అలా అలా అన్నాడు. అలా అంటానికి ఏం చేశాడు అన్నాడు. ఆ ఏడుస్తూ కళ్ళు ఇలా ఇలా అనేటప్పటికీ ఆ కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయి. యశోదమ్మ ఏడవకురా 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 నాన్న ఏడవకు అన్నది పాప. మరి ఏం చేయాలి, వాళ్ళందరూ అబద్ధం చెప్పి నమ్మేశావు నువ్వు అన్నాడు పాప. ఏడుస్తూ ఉంటే ఇంకా అమ్మ కరిగిపోయింది. ఏడవకు నాన్న ఏడవకురా, వాళ్ళంతే, వాళ్ళు అలాగే చెప్తారు. అమ్మ నీకు తెలీదే, వాళ్ళందరూ నీకు ఎందుకు చెప్పారో తెలుసా పిత్రులు, వాళ్ళ పిల్లలందరికన్నా అందంగా ఉంటారని కుళ్ళే వాళ్ళకి అన్నాడు బాబు. వాళ్ళ పిల్లలందరికన్నా అందంగా ఉంటారని నా మీద కుళ్ళే, అందుకని నీ దగ్గరకు వచ్చి చెప్పారు, నీ చేత తన్నించి నా అందమంతా పాడు చేయాలని వాళ్ళ ఉద్దేశమే అన్నాడు. అనేటప్పటికీ యశోదమ్మకి నవ్వు వచ్చింది బాబు. ఆ మురిపంగా పాపం దగ్గరికి తీసుకుంది. ఏడోక నాన్న అంటే కళ్ళ నీళ్ళు తుడుస్తుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. కోపం అంతా పోయింది. చూశాడు, అమ్మ చల్లబడింది. అమ్మా ఇంతకీ ఎవరే నీకు నా మీద చెప్పింది? ఎవరే చెప్పారు నా మీద, నేను ఇలా చేశానని ఎవరన్నారమ్మా నీతోటి అన్నాడు. గారాభం పోతూ అడిగాడు పాపం. కోపం పోయి నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నది కనుక అమ్మ నెమ్మదిగా, అదిగో ఆ ప్రభావతి, ఆ నిర్మల, ఆ కాంచన, వీళ్ళందరూ వచ్చారు, ఇంకా ఉన్నారు, అందరూ కూడా కట్టుకొని వచ్చారు ఇంటికి. ఒకటే గొడవ వాళ్ళందరూ, నువ్వేవో చేసావని. ఓహో అలాగా, ప్రభావతి వచ్చిందా, నిర్మల వచ్చిందా, ఓహో కాంచన వచ్చిందా, వీళ్ళందరూ నా మీద చెప్పారా అన్నాడు. సరే అయితే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకొని సరే అమ్మా నేను ఆడుకోమంటావా అన్నాడు. సరే నాన్న ఆడుకురా పో అన్నాడు. సరే వెంటనే పిల్లలందరినీ తీసుకున్నాడు. పిల్లలందరినీ తీసుకొని వీళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. నెమ్మదిగా పిల్లలందరినీ పిలిచాడు, వాళ్ళతో కొద్దిగా మాట్లాడాడు. జాగ్రత్త సుమండి మనం వెళ్ళాలి అన్నాడు. అలాగే అన్నారు. అందరూ బయలుదేరారు. మొట్టమొదట ప్రభావతి అన్నదిగా అమ్మ, ప్రభావతి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు.
చాలామంది వచ్చారట, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది మరి అనుకున్నాడు. ముందుగా ప్రభావతి ఇంటికి వెళదాం అనుకున్నాడు. సరే, ఆ ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. అంతకుముందే గొడవ అయింది. యశోదమ్మ ఏమంది, పట్టుకొని తెస్తే కానీ నమ్మనన్నది, పితృలు నాకు సంబంధం లేదన్నది. సరే, కృష్ణుడు వెళ్ళాడు. నెమ్మదిగా వాళ్ళ సమూహంతో పాటు లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే ఇంట్లో తలుపులు తెరిచున్నాయి. లోపల ఉన్నటువంటి వెన్నంతా కూడాను, వెన్న కుండలన్నీ వీళ్ళకి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టుగా ఎదురుగానే ఉన్నాయి. ఏమిటి ఇలా తలుపులు తెరిచిపెట్టారేంటి, ఈ కుండలన్నీ ఎదురుగానే ఉన్నాయేంటి అనుకుంటూనే పాపం లోపలికి వెళ్ళారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వీడిని పట్టుకోవాలి. అందుకని వాళ్ళు, ఇతనేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంగతి ఏమిటో చెప్పాలి. అందుకని ఇతను బయలుదేరారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పోటాపోటీ గొడవలు జరుగుతూ ఉండేవి, గోపికలకి కృష్ణుడి. ఈయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను తాము తినేశారు. తినడానికి ముందు పీటలు వేసుకున్నారు. దాని మీద అదే రోళ్ళు వేసుకొని, పీటలు వేసుకొని దాని మీద ఎక్కించారు. ఇక్కడ పోతన గారు చాలా తమాషాగా అంటారు, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తానుట్టి అందక రోలు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడ పాలు శేరల బట్టి త్రావెదలోదరి అంటున్నారు. ఏం చేశాట వీడు, లోపలికి వెళ్ళేట కృష్ణుడు. పుట్టి పుట్టాడు, ఇలాంటి పిల్లవాడిని ఎప్పుడు చూడలేదమ్మా మేము. ఎంత తెలివే, చిన్న పిల్లవాడు, వీడికి ఇంత తెలివా? మేము వీడు పుట్టిన దగ్గర నుంచి వీటిలో అల్లరి చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, ఉట్లల్లో పెట్టుకున్నాం పాలు పెరుగు అవన్నీ కూడా. ఎక్కడో ఉన్నవి కూడాను బ్రతకనివ్వకపోతే మేము ఇంకెక్కడ పెట్టుకోవాలమ్మా అంటున్నారు. ఏమిటంటే వీడు చేసింది అంటే, దొంగిలించడానికని వచ్చాడు. వచ్చిన తర్వాత పైన చూస్తే ఉట్లలో ఉన్నాయి ఆ పాలు పెరుగు. వెంటనే దానికి అందదు కదా, అందుకని రోలు వేసుకున్నాడు. ఆ రోళ్ళు పీటలు అన్నీ కూడాను ఒక చోటికి చేర్చాడు. చేర్చి దాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టి వాడు దాని మీద ఎక్కాడు. ఎక్కినటువంటి ఇతనికి అయినా కుండ అందలేదు. పొట్టివాడు కదా కృష్ణుడు, చిన్నవాడు, అందుకోసం అతనికి అందలేదు. అందకపోయేటప్పటికే ఒక పిల్లవాడిని పిలిచి, ఓ రాయి తీసురా అన్నాడు. ఆ రాయి తెచ్చి ఠామ్మని పగలగొట్టాడే నా కుండని. దానికి చిల్లు పెట్టి దాని నుంచి వచ్చేటువంటి పాలు తాగుతున్నారు వీళ్ళందరూ. నేను లోపలికి వెళ్ళేటప్పటికీ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఇదేమిటి ఇంత, ఒరే రే పైన ఎక్కడో ఉన్నటువంటి దాన్ని కూడా నువ్వు ఇలాగా పగలగొట్టి తాగుతుంటే మేము ఎక్కడ పెట్టుకోవాలరా అని గొడవ పడి పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నమ్మలేదమ్మా అన్నట్లుగా ఈ గోపిక నువ్వు చెప్పినట్టే పట్టుకురావాలి అని గోపికలందరూ నిర్ణయం చేసుకున్నారు. లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత పీటలు వేసుకున్నాడు, ఆ పాలు తాగాడు. ఆ పాలు అవన్నీ కూడా తాగుతూ ఉంటే వెన్న ముద్దలు తీసాడు, అందరికీ పెట్టాడు. కోతులు కూడా ఆనందంగా స్వీకరిస్తున్నాయి. కోతులకి ఎందుకు పెట్టాడండి? రామావతారంలో చేసిన సహాయానికి ఈవేళ తాను చేస్తున్నాడు ఉపకారాన్ని. రామావతారంలో కోతులన్నీ కూడా రాముడికి సహకరించాయి లంకకి వెళ్ళి యుద్ధం చేయడానికి, వానర సైన్యం అంతా కూడా. మరి ఆ వానర సైన్యం అంతా కూడాను అద్భుతంగా సహకరించినాయి, కానీ ఆనాడు ఏమీ చేయలేకపోయాడు బాబు. అందుకని కృష్ణావతారంలో వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళందరికీ కూడా తాను తిన్న అమృతాన్ని అందించాడు. తాను తిని ఆ అమృతాన్ని వాటికి కూడా పంచి వాటి జన్మలు ధన్యం చేశాడు, ఆ కోతుల్ని కూడా. సరే, ఆ కోతులు కూడా తింటున్నాయి. సరిగ్గా వీళ్ళందరూ తింటున్న సమయంలో పరిగెట్టుకుంటూ వచ్చింది ప్రభావతి లోపలికి. వచ్చి రావడంతోనే టక్కన కృష్ణుడి మీద పడింది, టక్కన పట్టేసుకుంది. అమ్మయ్యా, ఇవాళకి దొరికేవరా నువ్వు అన్నది. ఆ గట్టిగా పట్టుకొని కృష్ణుడిని, పద మీ అమ్మకి పట్టిస్తాను, మీ అమ్మ అడుగుతోంది కదా,
నిన్ను చేతిలో పట్టుకొని తెచ్చితే కానీ నమ్మనంటోంది కదా. నువ్వు చేసేటువంటి దొంగతనాలని వాళ్ళని రుజువు చేస్తాను, నీ తల్లి చేత నీకు బాగా అంటిస్తాను, ఇవాళ బడితే పూజ జరుగుతుంది నీకు అంటోంది. మహాకోపంతో ప్రభావతి ఈడ్చుకొస్తోంది పిల్లవాడిని. అలా లాక్కొని వస్తుంది వెనకాల. వద్దు 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 అంటున్నాడు. అమ్మ దగ్గరికి తీసుకెళ్ళక అంటున్నాడు, ఏడుస్తున్నాడు పిల్ల. నీ సంగతి ఏమిటో ఇవాళ తేలుస్తానరా పద అంటోంది. పాపం లాక్కెళ్తాను, ముందుకు వెళుతుంది. అది వెళుతూ వెళుతూ సరిగ్గా ఇంట్లోకి చేరింది, యశోదమ్మ ఇంట్లోకి. అక్కడ నందుడు ఉన్నాడు పాపం. అక్కడ ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఏదో. ఆ నందుడు పెద్దవాడు, రాజు కదా మరి. అందుకని పాపం ఆవిడ ఏం చేసింది, టక్కన వెళ్ళేది తనకున్నటువంటి క్షీర చెంగును కొద్దిగా ఇలా కిందకి జార్చి ముందుకు వెళ్ళిపోయింది. ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఎందుకొని అలా తలకాయ మీద జార్చుకొని వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మా యశోద రా రా అన్నది. ఏమిటన్నది యశోద. వచ్చింది. ఏమ్మా ఏమిటన్నది. అదో నువ్వు చెప్పావు కదా మీ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడని. అదిగో వెన్న పాలు మేగడ అసలు అపహరించట్లేదన్నావు కదా, దొంగలించే అవసరమే లేదన్నావు కదా, తీసుకురమ్మన్నావుగా. నమ్మకపోతే అదిగో తీసుకొచ్చాను, నీ పిల్లవాడిని తీసుకొచ్చాను, చూసుకో. నీ పిల్లవాడి దొంగతనం చేస్తుండగా పట్టుకున్నానంటే వెన్న కూడా రాసి ఉంది, ఆ మూతికి ఉంది, ఆ చేతికి ఉంది, చూడు అంటూ గట్టిగా పట్టుకొని ముందుకి వెళ్ళరా చూడు అంటోంది యశోదమ్మ. పెద్దగా నవ్వింది యశోదమ్మ. నవ్వి ప్రభావతి ఏంటి నిద్ర లేచి వచ్చావా అన్నది. అదేమిటి అలా అంటావు అన్నది. ఒకసారి ఆ పైన చెంగుతి చూడు అక్కడ ఎవడున్నాడో. నీ కొడుకుని పట్టుకొని వచ్చి కృష్ణుడు అంటావేమిటమ్మా అన్నది పాపం. నీ కొడుకుని పట్టుకొచ్చి కృష్ణుడు అంటావేంటి, చూడు సరిగ్గా అన్నది. నా కొడుకా, నేను తెచ్చింది కృష్ణుడే అనుకొని పాపం టక్కన చెంగు తీసేసింది. చటుక్కుని చూస్తే వీడు. ఒరే నువ్వెప్పుడు వచ్చావు నా చేతిలోకి అన్నది పాపం. వెంటనే నువ్వెప్పుడు వచ్చావురా నా చేతిలోకి అన్నది పాపం. అనేటప్పటికే ఓ అని ఏడుస్తున్నాడు పాపం. యశోదమ్మంది, నీకు బుద్ధి లేకపోతే సరే, నీ పిల్లవాడిని తీసుకొచ్చి నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తావా, ఎట్లాగైనా మీ అందరికీ నా పిల్లవాడి మీద కన్ను కుట్టిందే అన్నది. మీరందరూ నా పిల్లవాడిని ఆడిపోసుకుంటున్నారు అనవసరంగా, నీ పిల్లవాడిని పట్టుకొని వచ్చి నా పిల్లవాడని చెప్తావేంటి, ఆ పిల్లవాడు ఎందుకు చేస్తాడు అలాగా అని చీవాట్లు పెట్టి పంపించింది. చివరికి చీవాట్లతో వచ్చింది. వాడిని దండించాలనుకున్నది, ఆవిడ తిట్టు తిని వచ్చింది. సరే టకటక విసవిస పొరపాటు అయిపోయింది, అయ్యో పొరపాటు అయిపోయింది అనుకుంటూ ఆ పిల్లవాడిని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి వేరా నువ్వెప్పుడు వచ్చావురా నా చేతిలోకి అని వాడిని ఏదో గదవాయించడం కోసం తలకై తిప్పేటప్పటికి కృష్ణుడు కనిపించాడు. వెంటనే ఆశ్చర్యపోయి నువ్వు వచ్చావేంటి, ఇప్పటిదాకా నా పిల్లవాడు ఉన్నాడు కదా. ఓ ప్రభావతి అన్నాడు. ఏమిటన్నది. జాగ్రత్త, నా మీద మా అమ్మగారికి పిత్రిలు చెప్తావా నువ్వు, ఇంకొక్కసారి కనుక నా మీద పిత్రిలు చెప్పావనుకో, ఇప్పుడు నీ కొడుకునై నీ చేతిలో ఉన్నా ఇంకొకసారి నన్ను ఇలాగే తీసుకుని వెళితే నీ భర్తనవుతా జాగ్రత్త అని. నీ భర్తని ఇడ్చుకొని వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు. ఊరి పడవ నువ్వు ఎంత తెగించవురా అని అంటూ ఉండగానే చేతిలో నుంచి జారిపోయాడు, పరిగెత్తేసి వెళ్ళిపోయాడు. అలా ప్రభావతిని ఏడిపించాడు. ఇంకా బుద్ధుంటే వీడిని పట్టుకోకూడదు అనుకున్నది. నిజంగానే వీడు రేపొద్దు నా చేతిలో నా భర్త రూపంలో కనిపించాడంటే అందరూ నన్ను చీవాట్లు పెడతారు, ఉమ్మేస్తారు, ఏమిటి నీ భర్తను అలా పట్టుకెళ్తూ అంటారని కంగారు పడింది పాపం ఆ ప్రభావతి. సరే అయిపోయింది. ఇట్లా ప్రభావతి సంగతి ఏమిటో చూసేసాడు. ఇంకెవరున్నారు, నిర్మల ఉన్నది. ఆ నిర్మల ఇంటికి వెళ్ళాడు. నిర్మల ఇంటికి వెళ్ళి ఏం చేశాడో సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి
గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.